పురుషోత్తమాయని పొగడవే హరి అచ్యుతాయని పురుషోత్తమాయని పొగడవే శ్రీ వెంకట నాథుని చేరని పావనమయ్యకుడు పలుకరిను గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద గోవింద ఎండమావులో నీళ్లు ఉంటాయా? కుందేలు కొమ్ములు వస్తాయా? కుందేలు కొమ్ములు వచ్చి ఆకాశాన్ని అంటాయంటే అది నిజమేనా నమ్మమంటారా? కుందేలు కొమ్ములు వచ్చి పెద్ద పులిని గురించి తెంపిందంట. ఇది నిజమైతే నాకు పిల్లలు పుట్టేది కూడా నిజమే. ఇది నిజమైతే నాకు పిల్లలు పుట్టేది కూడా నిజమే. ఈయనను నిరుపేద రాజ్యం వెళ్తాడా? నిరుపేద రాజ్యాన్ని వెళ్తాడా? పుట్టు కొట్టాలి చన్నులు సేపునకు వచ్చి పసిబిట్ట ఆకలి తీరునా? పుట్టు కొట్టాలికి పాలుంటాయా? మర్రి విత్తును నాట మర్రి విత్తును నాటితే మామిడి చెట్టు ఉద్భవిస్తుందా? మామిడికాయలు ఇస్తాయా? ఎద్దు ఈనునా? ఎద్దు ఈనుతుందా అని నానా ప్రశ్నలు వేశాడు. అప్పుడు దశరథ చింతించక నాయన, నీకు తప్పకుండా పిల్లలు పుడతారయ్యా అన్నాడు. ఏమిటి స్వామి అన్నాడు. చెబుతా విన్నాయా అని ఇలా అంటున్నాడు మోహన రాగంలో.
వినుమా దశరథ వినుమా దశరథ ఎంతయో ధన్యోడవు వినుమా దశరథ ఎంతయో ధన్యోడవు వినిపించేదని కొత్త రహస్యము వినుమా దశరథ నటరాజు గారని మా మామగారు అంటే వీళ్ళ నాన్నగారు మంచి వరినిష్ట. నారదుడే గొసొప్పున కనంబడిన కబురము విష్ణు మాయారచితము తాని విపుడా పావకంజకు చాలు స్వయంవరము చాటక చూడగా వచ్చిన రాజలోకమెల్ల ఇంపారగనార్వదే నారయ నమ్ముని కేట కేగెనో. ఆ నారద మహర్షి వస్తూ ఉంటే
ఒక రాజ్యం కనపడి హడావుడిగా ఉంది, అంతా పెళ్లి సంబరం. స్వామి, ఎంత దుర్మార్గుడయ్యా నీవు! దదరి నాన్న దదరి నన్న దదరి నాన్న. రండి, ఇదిగో నీ రంగే, ఇదిగో నీ రంగు ఏమిటది? నలుపు. ఇదిగో నీ రంగే నీ హృదయ మాలిన్యంబు పేట తెల్లము చేయ తేరగా. నోరు తెరిపించి ఉమిసెదమోరి నీవు. స్వామి, నీ రంగు ఎంత నలుపో నీ బుద్ధి కూడా అంతే నలుపయ్యా. ఇదిగో తాయిలం అంటావు, ఆ అంటావు, నోట్లో ఇంగ్లీస్తావు. కాబట్టి విన్నుడా, నాకెంత పొరపాటు చేశావో, ఇదిగో ఇది నా శాపం అనుభవించు. ఒక రాజులాగా వచ్చి నన్ను మోసం చేశావు, నన్ను కోతిలాగా నా ప్రతిబింబం చూపించావు. కాబట్టి ఈ రాజ రూపమున ఈవెన్ నాకు చూపించావు కదా నీ రమణిని, నీ భార్యను. ఈ రాజ రూపమున నీ రమణిని బాసి మిగుల నడవుల కాడవుల కష్టములు పడి ఆకలకు కోటి సాయము కోరి చిరించదుగాక పృథ్వీలో నాను చెప్పించి, ఇదే రాజు రూపంలో నువ్వు ఉండి నీ భార్యను పోగొట్టుకొని అడవుల్లో తిరిగి ఏ కోతి రూపమైతే నాకు చూపించావో ఆ కోతుల సహాయంతో కోరి చిరించదుగాక అని చెప్పించి. కాబట్టి ఆ విధంగా కూడా మహావిష్ణువు నీ కడుపులో అర్ధకుడిగా జన్మిస్తాడయ్యా అని తెలియజేశాడు గురువు గారు వశిష్ఠ మహర్షి. ఎగిరి కనిచేశాడు చక్రవర్తి, ముసలి చక్రవర్తి దశరథ మహారాజు. ఆనందం పెళ్ళుబికింది. పెళ్ళుబికగానే స్వామి అయితే ఇంకేమి అన్నాడు, నాయన పుత్రకామేష్టి యాగం చెయ్యాలయ్యా అన్నాడు. దాన్ని ఏమంది, గురువరా త్వరగా మొదలు పెట్టండి అన్నాడు. నాయన పుత్రకామేష్టి యాగం చెయ్యాలంటే దానికి వేరే వారున్నారు. ఎవరు స్వామి? ఆయనే ఋష్యశృంగ మహర్షి. అర్థమవుతుందా ఓ మహారాజా? యోగిందుల విలసించి శ్రీలక్ష్మీపతి కరుణ చేత నీ సతుల కమ్ముత బలము యోగిందుల విలసించి శ్రీలక్ష్మీపతి కరుణ చేత నీ సతుల కమ్ముత యాగము ఓ దశరథ మహారాజా, త్వరగా కానివ్వనగా భార్యాత్రయముతో ఓం అనే ప్రాణనాదముతో యాగశాలలో కూర్చున్నాడు దశరథ మహారాజు. చెప్పించాడు, నీ భార్యలకు పంచిపెట్టిన ఆయన. అప్పుడు
దశరథ మహారాజు ఆ పరమాన్నాన్ని 2 భాగములు చేశాడు. ఒక భాగాన్ని కౌసల్యమ్మకు సమర్పించాడు, ఇంకొక భాగాన్ని కైకమ్మకు సమర్పించాడు. సుమిత్రకి ఏమి ఇవ్వలే, సుమిత్రమ్మకు ఏమి ఇవ్వలే. కానీ వాళ్ళు పుణ్యాత్ములు కనుక కౌసల్యమ్మ ఇచ్చిన భాగంలో నుంచి అర్ధ భాగాన్ని సుమిత్రకి ఇచ్చింది. రెండవ భాగం పెద్ద ఆవిడిస్తే చిన్నావిడ గమనుంటుందా? కైకమ్మ కూడా అర్ధ భాగం సుమిత్రమ్మకి ఇచ్చింది. ఇప్పుడు సుమిత్రమ్మకు 2 భాగాలు వచ్చింది. ఆ పరమాన్నము తిన్నారు, పరిపూర్ణ గర్భవతులయ్యారు. ఆ పరిపూర్ణ గర్భవతులైన పిల్లలతో శ్రీమద్ అజ్జాల ఆదిపట్ల నారాయణదాస్ గారు హరికథా పితామహులు ఆయన చెప్తారు. ఒకానొక్క శుభదినమున అనగా వైవస్పత మన్వంతర పంచమ త్రేతాధిక 30,000 విళంబినామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి బుధవారము పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నమున కౌసల్యాదేవి గర్భంలో ఒక పిల్లవాడు జన్మించాడు. జయ ఇందిరారమణ గోవింద. తదుపరి సుమిత్ర కైకేయికి కలిసి 3 కుమారులు జన్మించారు. వెరసి 4 కుమారులు. ముసలితనమున 4 కుమారులు జన్మించినందుకు దశరథ మహారాజు ముసిముసి నవ్వులతో మురిసిపోతున్నాడు, మీసం మెడవేస్తున్నాడు. నాలాంటి భాగ్యశాలి లోకంలో ఇంకెవరైనా ఉన్నారా అని ముఖ్యంగా ఆ పెద్ద పిల్లవాడిని చూస్తూ ఉంటే ఆనందం, మహదానందం. ఆ పిల్లలు చూస్తుంటే ఆ 11 ఆ బాలసాల ఏర్పాటు చేశారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఆ పిల్లలకు చక్కని నామధేయములు పేర్లు పెడుతున్నాడు. ఏమని పెడుతున్నాడు విన్నామా పిల్లలారా? ముందుగా నీలమేఘశ్యాముడు ఆ పిల్లవాడిని చూశాడు. చూసి 2 మంత్రాలు గట్టి తెచ్చుకున్నాడు. ఓం నమో నారాయణాయ అన్నది అష్టాక్షరి మంత్రం, ఓం నమః శివాయ అన్నది పంచాక్షరి మంత్రం. ఈ 2 మంత్రాలు తీసుకున్నాడు వశిష్ఠ మహర్షి కులగుడు. ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రమున రాదీసి, ఓం నమః శివాయ అన్న పంచాక్షరి మంత్రమున మాదీసి 2 కలిపాడమ్మ. ఏమైంది తల్లి? రామ. దానికి ముచ్చటగా శ్రీ కలిపి శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్న అని నామధేయములు చక్కని పేర్లు పెట్టినాడు వశిష్ఠ మహర్షి. ఆ పిల్లల్ని అలా చూస్తున్నారు. ఎందుకంటే అదే తారక మంత్రం. అంటున్నాడు వశిష్ఠ మహర్షి, దశరథా, శ్రీరామ రామయనతున ఏ మానవుడు ఆయన ఏర్పడ మదిలో ఆరామ విభుని తలచిన కారాకులుడున్నట్ల కర్మముడును. అర్థం ఏంటయ్యా అంటే, ఎవరైతే రామాని ఒకరు పలుకుతారో వారు చేసిన పాపాలు చెట్టుకుండే పండాకులు ఎలా రాలిపోతాయో అలా రాలిపోతాయంట. కావున ఆ రామనామాన్ని ఆ రామా అని పేరు పిలుస్తూ ఆ దశరథ మహారాజు ఎంతో ఆనందపడ్డాడు. ఆ పిల్లవాడిని చూసి అలా పిలిచేవాడంట రాముణ్ణి. రామచంద్ర రారా
రామభద్రరాయ తామరస నయన దశరథ ముద్దు ముద్దుగా నవ మోహనాంగనా ముద్దు ముద్దుగా నవ మోహనాంగనా అద్దం పూచెక్కిల్లవాడ అద్దం పూచెక్కిల్లవాడ నీలచాక్షర రామచంద్ర రామభద్ర రామరస నయన అని దశరథ మహారాజు ఆనందంగా ఉన్నారు. మనం కూడా రామనామం చేసుకుంటూ ఆనందంగా ఇంటికి వెళ్ళేద్దాం. జయ ఇందిరారమణ గోవింద శ్రీనివాస శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస నమస్కారం చేసుకోండి. హారతి ఇస్తారు, హారతి ఇస్తారు. పవమాన సుతుడు బయట పిండములకు నీరామ రూపములకు రాదీవ నయన జాగరాదీవ నయన జాగరాదీవ నీరామ రూపములకు